90% లోన్లకించి 80% లోన్లకించి మన డబ్బు, మన భూమి, మన జాగా, మన బ్యాంకులతనంతో అభివృద్ధి చెందిన బ్యాంకులు రుణాలు ఇస్తే పొద్దున భవిష్యత్తు నాశనం అవుతుంది. మరి ఎవరి కోసం ఉన్నారు, ఎందుకోసం ఉన్నారు అర్థం కాని పరిస్థితి. అటువంటి సమయం మాట్లాడేది అంతమందికి నాకు టైం ఇచ్చినా నాకు సరిపోదు అన్నగారు చెప్పకూడదు. నాకు అట్లా చెప్పిండు నాకు నేను చూసినా నేను అన్నగారికి ఏ ఉత్తరం చేసి బిఎన్ఎస్ 317 యాక్ట్లో చట్టంలో సవరణ తీసుకురావాలని దాని గురించి మనం చర్చా కార్యక్రమం ఈరోజు జరుపుతున్నాము. మనకు భారత స్వాతంత్రం రాకముందు నుంచి ఉన్నటువంటి చట్టాలలో స్వాతంత్రం వచ్చిన తర్వాత చాలా చట్టాలలో కూడా మార్పులు చేయడం జరిగినది. రాజ్యాంగంలో మార్పులు జరిగినవి, చట్టాలలో మార్పులు జరిగినవి. ఈరోజు మన వృత్తి మనం చేసుకుంటూ, మన జీవనం మనం కొనసాగించుకుంటూ, ప్రభుత్వం నుంచి ఎలాంటి రాయితీలు లేకున్నా కానీ, ప్రభుత్వం నుంచి ఎలాంటి సహకారం లేకున్నప్పటికీ మన వృత్తి మనం తీసుకుంటూ మనం జీవనం కొనసాగిస్తున్న సందర్భంగా పోలీసుల ద్వారా అక్రమ రికవరీలు చేయబడినటువంటిది మన స్వర్ణకారులను వేధించి ఇప్పుడు జరుగుతున్నటువంటి అక్రమ రికవరీలో 90% బోగస్ రికవరీలు జరుగుతున్నాయి. 317 యాక్ట్లో ఏం చెప్తుంది? దొంగిలించినటువంటి వస్తువుని రికవరీ చేయాలి అంటుండు. దొంగిలించినటువంటి వస్తువుని స్వర్ణకారుల దగ్గర వేస్తే దొంగకి ఏమవుతుంది? ఇవాళ స్వర్ణకారుల దగ్గర రికవరీ చేస్తుండు, కోట్ల సరెండర్ చేస్తుండు, లేకుంటే లేదు. దొంగ ఏముంది, ఒక నెల రోజుల తర్వాత బయటకు వెళ్తుండు, మళ్ళీ అదే దొంగతనం చేస్తుండు, మళ్ళీ ఇంకో స్వర్ణకారుని చూపిస్తుండు, ఆ స్వర్ణకారుని దగ్గర పోలీసు రికవరీ చేస్తుండ్రు, మళ్ళీ యథాతంతుగా జరుగుతుంది. అసలు చట్టాలు పెట్టింది దేనికి? ఇలాంటి దొంగతనాలు జరగకుండా ఉండాలంటే దొంగతనం చేసినటువంటి వ్యక్తికి శిక్ష పడాలి. ఇక్కడ శిక్ష పడుతుంది, దొంగ పడతలేదు, స్వర్ణకారునికి పడుతుంది. మనకు తెలియక మన పేద ఏదో ఆపదలో ఉన్నాం, అదన్నో ఇదన్నో అంటే కొంత, కానీ దొంగిలించిన వస్తువు అంటే మాత్రం మనం కూడా ఎన్నడికి కొనలేని పరిస్థితి. కొనం అయ్యా బాబు ఇది మనం కొనాలని చెప్తాం, అతను ఆపద ఉందని సాపతుందని అదో ఇదో అని చెప్తే మన లోకల్లో తెలిసిన వాళ్ళ ద్వారా వస్తే మనం తీసుకోవడం జరుగుతుంది. కానీ ఇక్కడ చట్టాలు పెట్టింది నేరం చేసిన వాళ్ళని శిక్షించాలని పెట్టింది. కానీ ఇక్కడ శిక్ష ఎవరికి పడుతుంది? నేరం చేసిన వారికి పడతలేదు. తెలియక పొరపాట్లు తెలియక స్వర్ణకారుడు తీసుకున్నటువంటి బంగారాన్ని మనం డబ్బులు ఇచ్చి తీసుకుంటున్నాం. కానీ దొంగ మంచిగా బలాదూరులో తెల్లారి గల్లా వేసుకుంటుండు, తిరుగుతుండు, మళ్ళీ దొరికిన కాడ దొంగతనం చేస్తుండు, మళ్ళీ తీసుకొస్తుండు, స్వర్ణకారునికి అమ్ముతుండు, మంచిగా రాజు లెక్క తిరుగుతుండు. ఎంతో పరువుతోటి విలువతోటి గతంలో నుంచి మన తరతరాలుగా స్వర్ణకార వృత్తిని నమ్ముకుంటూ జీవనాన్ని కొనసాగిస్తున్నటువంటి మనల్ని ఒక దొంగనమ్మటేసుకొని వచ్చి పోలీసు వాళ్ళు ఒక జీప్లో తీసుకొచ్చి గుట్టుగా మనం విలువతో కూడినటువంటి జీవితాన్ని గడుపుతున్న మనల్ని పోలీసు వాళ్ళు ఇంటి ముందర తీసుకొచ్చి దొంగను దింపి ఎవరికి అమ్మినామని చెప్పి చూపిస్తే సమాజంలో స్వర్ణకారుల యొక్క విలువలని దిగదార్చే విధంగా పోలీసు వారి యొక్క చర్యలు ఉన్నాయని కూడా మేము భావిస్తున్నాం. ఈ చట్టాలలో ఎందుకంటే రాజ్యాంగంలో మనం స్వాతంత్రం వచ్చిన తర్వాత రాజ్యాంగంలో మార్పులు జరిగినాయి, చట్టాల్లో కూడా మార్పులు జరిగినాయి. మనం పెద్ద ఎత్తున అన్నగారు చెప్పినట్టు 1,00,000 మందితో మనం ఒకటి కార్యక్రమం పెట్టి చట్టాలలో మార్పు తీసుకొచ్చి కంపల్సరిగా ఇందులో దొంగిలించినటువంటి దొంగ ద్వారానే సొమ్మును రికవరీ చేయాలి, కానీ స్వర్ణకారుల మీద దాడి చేయకూడదని మనం అన్నగారు చెప్పిన సందర్భంగా మనం వారికి మద్దతిస్తూ లక్షలాదిగా మనం తరలి వచ్చి అన్నగారికి మద్దతుగా నిలబడాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉన్నది. మా చండూరులో కూడా జరిగింది. గత ఒక 1 ఇయర్ కావచ్చు, 1 ఇయర్ దాటింది. 1/4 కిలో బంగారం అని 3 కొన్నారని మన స్వర్ణకారులని తీసుకుపోయారు. ఎక్కడి నుంచి? ఇక్కడ పెద్దంబర్పేట పోలీస్ స్టేషన్ నుంచి తీసుకొచ్చి ప్రభాకరాచార్య, ఆయన కూడా మన చారి సిఐ గారు, ఇంటెలిజెన్స్ ఆయన, 3 స్వర్ణకారులు కలిపి మొత్తం 25 కిలోల బంగారం కొన్నారు అని చెప్పింది. సరే కొన్న ఆయన ఏం చేయాలి మరి? కొన్నాడు అని చెప్తుండు కదా, చక్కగా స్టేషన్ తీసుకుపోయా, మరి ఏం చేయాలి? ఊరు బయట ఆపుతాడు, దేవుడికి తీస్తాడు, చూపిస్తాడు, బేరిస్తాడు, అరే 15 తులాలు కట్టురా ఇన్నో వదిలేసిపోతుంది మళ్ళీ అంటే ఎక్కడ పోతుంది సమాజం? పోలీసు వ్యవస్థ ఎక్కడ పోతుంది అసలు? అంటే మన చట్టాల్లో కూడా మనకు కూడా అవగాహన లేకపోవడం చాలా బాధాకరం. ఈ చట్టాలలో మార్పులు వచ్చినట్టయితే, ఆ చట్టాల మీద అవగాహన మనకు కూడా వచ్చినట్టయితే అక్కడే నిలబడి ఉన్న మనం కూడా పోలీసులను కూడా ప్రశ్నించేటంత ధైర్యం మనకు కూడా ఉండాలి. సార్ తప్పు చేసిన నిజంగానే దొంగిలించిన సొమ్ము కొన్నాం సార్, నేను కొన్నా, చలో పోదాం, కోర్టుకు పోదాం, మనం ఏదో చూసుకుందాం, ఆ కోర్టులో న్యాయం ఉంది, మనం డబ్బులు కట్టినాం, అది కట్టినాం చూసుకునే అధికారం ఎప్పుడు వస్తుంది? ఈ చట్టాల్లో మార్పులు వచ్చినప్పుడు వస్తుంది. మనకు కావాల్సింది ఆ చట్టాల్లో మార్పు తీసుకురావాలి. కాబట్టి మనం కూడా మన స్వర్ణకారులో కూడా ఐకమత్యంగా ఉండి మనలో కూడా ఈ చట్టాలను రూపొందించేది ఎవరు?
రాజ్యాంగాన్ని నిర్వహించాలంటే చట్టసభలలో జరుగుతుంది. మన స్వర్ణకారులు కూడా రాజకీయంలో కూడా ఎదిగి దాన్ని సాధించుకోవడంలో ముందుండాలని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. ఈ అవకాశం కల్పించినటువంటి పెద్దలకు అందరికీ ధన్యవాదాలు తెలియజేసుకుంటూ కొండోజు నరసింహాచార్య గారికి ప్రత్యేక ఈ స్వర్ణకారుల యొక్క సమస్యల గురించి ప్రెస్ సమావేశాన్ని నిర్వహించినటువంటి ఈ సమావేశ అధ్యక్షులు కొండోజు నరసింహాచార్య గారికి మరియు ఈ వేదికల మీద ఉన్నటువంటి భువనగిరి అధ్యక్షులు బాలాచార్య గారికి, జనగామ పెద్దలు నారోజు రామేశ్వరాచార్య గారికి, పావుల జగన్నాథం గారికి మరియు మా నల్గొండ బిడ్డ పెన్నకంటి సత్యం గారికి, ఇక్కడ వచ్చినటువంటి వివిధ మండలాల జిల్లాల స్వర్ణకార సోదరులందరికీ కూడా నా యొక్క నమస్కారాలు. ఈ యొక్క 411 జీవో అనేది ఈ యొక్క 272 జీవోలో సెక్షన్ 411 అనేది చాలా కఠినమైన ఈ స్వర్ణకారుల కోసం అది ప్రత్యేకంగా చేయబడింది. యాక్చువల్గా స్వర్ణకారులని వేధించాల్సిన అవసరం లేదు. అసలు దొంగ దొరికితే రికవరీ చేయాలని ఏ చట్టంలో కూడా లేదు. ఇది ఒక సీఏ గారే నాకు ప్రత్యేకంగా చెప్పిండు మొన్న. మా బాధ్యత ఏమైనా దొంగను పట్టుకొని రిమాండ్ చేసి కోర్టుకు పంపించాల్సిందే, కానీ ఈ 411 అనేది మాకు ఒక వరంలాగా దొరికింది. దీనివల్ల మేము స్వర్ణకారులను వేధించి వాళ్ళ దగ్గర మేము దాన్ని కొద్దిగా రికవరీ చేసుకొని మా జేబులు కూడా నింపుకోవడానికి ఇది ఒక అవకాశం దొరికింది. కాబట్టి దీన్ని మేము అమలు చేస్తున్నాం తప్ప అసలు రికవరీ చేయమని చెప్పి ఎక్కడ చట్టంలో కూడా లేదు. అయినా మనల్ని వేధించాలంటే అసలు మొదలు 360 సెక్షన్ ప్రకారం మనకు మొదలు నోటీస్ ఇవ్వాలి. నోటీస్ ఇచ్చిన తర్వాత ఆ మండలం ప్రెసిడెంట్ కానీ సెక్రటరీ ముందల పంచనామా చేసి ఇది వాస్తవా కాదా అని చెప్పి నిర్ధారించిన తర్వాతనే అతన్ని తీసుకుపోయి ఆ పోలీస్ స్టేషన్లో, ఇది అసలు యాక్చువల్గా స్టేషన్ దాకా పోవాల్సిన అవసరం లేదు. ఇది కేవలం మన స్వర్ణకార సంఘం ఆఫీసులో కానీ మన బజార్లో కానీ జరగాల్సినటువంటి విషయం ఇది. ఇది 272 జీవోలో పక్కాగా ఉన్నది. 2008 సంవత్సరంలో ఇది నేను అప్పుడు మిర్యాలగూడ పట్టణ అధ్యక్షుడు ఉన్నప్పుడు జానారెడ్డి గారు హోమ్ మినిస్టర్ ఉంటే మా పక్క నియోజకవర్గం, మా మిర్యాలగూడకి ఎప్పుడు మాకు అత్యంత సన్నిహితుడు. ఆయన దగ్గర పోయి నేను ఈ రిప్రజెంటేషన్ లెటర్ ఇచ్చినప్పుడు మా రాష్ట్ర కార్యదర్శి గారు కట్టా సత్యనారాయణ గారు ఇస్తే నేను నాకు ఇచ్చినాక నా లెటర్ ప్యాడ్ మీద 10 రోజుల తర్వాత నాకు ఫోన్ వచ్చింది. ఇట్లా హోమ్ మినిస్టర్ నుంచి సెక్రటరీ నుంచి రాండి, మీకు హోమ్ మినిస్టర్ని పేషి నుంచి ఫోన్ వస్తే నేను వెళ్తే నేను ఒక్కడిని పోతే బాగుండదు, మరి రాష్ట్ర అధ్యక్షుడు ఉన్నాడు, కార్యదర్శి ఉన్నాడు, వాళ్ళని కూడా పిలవాలంటే వాళ్ళని కూడా తీసుకొని పోయి మేము ఆ జీవో కోసం పోరాడినాం. కానీ అది సగంలోనే ఆగిపోయింది. తర్వాత రాజశేఖర రెడ్డి గారి మరణం, అది మళ్ళా ఇది అయిపోయింది. మళ్ళీ ఇప్పుడు కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చింది కాబట్టి ఖచ్చితంగా మనం కనుక పోరాటం చేస్తే ఈ జీవోని అయితే మనం సాధించుకోవాల్సిన అవసరం ఉంది. అట్లనే కార్పొరేట్ జ్యువెలరీ వ్యవస్థ హైదరాబాద్ పట్టణానికి కాకుండా ఇప్పుడు చిన్న చిన్న పట్టణాలలో కూడా ఈ లలిత జ్యువెలరీ, మా మిర్యాలగూడలో కూడా లలిత జ్యువెలరీ వాళ్ళు వచ్చిండ్రు. ఈ వీళ్ళ వచ్చే కారణంగా మిర్యాలగూడ లాంటి చిన్న పట్టణంలో కూడా స్వర్ణకారులకు వాటి ద్వారా చాలా ఇబ్బంది జరుగుతుంది. ఈ మధ్యకాలంలోనే మన నరసింహాచారి గారు దీనికి ఒక సొల్యూషన్ పెట్టారు. మనం కూడా ప్రతి నియోజకవర్గానికి ఒక కార్పొరేట్ స్థాయిలో మనం కూడా ఒక జ్యువెలరీ షాప్ పెట్టుకోవచ్చు. అదే క్లస్టర్ లాగా ఏర్పాటు చేసుకొని మనం ఇంత కాంట్రిబ్యూషన్ కట్టుకొని ఎంఎస్ఎంఈ ద్వారా చేసుకుంటే బాగుంటుంది. ఈ ఆలోచన నాకు కూడా ఉన్నది. గతంలో మేము కూడా 2-3 సార్లు విజయవాడ పోయి వచ్చినాం. అక్కడ స్వర్ణ బజార్ అనేది చక్కగా నడుస్తుంది. కరీంనగర్లో కూడా ఫిలిగ్రీ చాలా బాగా నడుస్తుంది. ఆ దిశలో మనం కూడా పోతే చాలామందికి ఉపాధి కలుగుతుందని ఈ సందర్భంగా తెలియజేస్తూ ఈ యొక్క అవకాశాన్ని నాకు ఇచ్చినటువంటి కొండోజు నరసింహాచారి గారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ, ధన్యవాదాలు అన్న. ఒక విషయం, ప్రతిపక్షాల వాయిస్ మనం ప్రభుత్వంతో కొట్లాడాలి, ముఖ్యమంత్రి వరకు మన వాయిస్ ఇవ్వాలంటే బీసీ సంఘాలతో పాటు వీళ్ళు మనకు తోడు ఉండాలి. ఇన్ని రోజులు మనం ఏం చేసినామంటే ఏ ప్రభుత్వం అధికారంలో ఉంటే వాళ్ళ భజన చేసుకుంటా 4 గోడల మధ్యలో మాట్లాడుకుంటూ వస్తుంటే మనకేం జరగలేదు. ఇప్పుడు అట్లా కాదు, మనం ఉద్యమం చేయాలి. ఉద్యమం చేయాలంటే మన బలం సరిపోదు, మనకు సపోర్ట్గా వీళ్ళు కావాలి. మనం ఇక్కడ మాట్లాడుకున్నాక డైరెక్ట్ అందరం కలిసి అక్కింటికి పోదాం. అక్క వచ్చేస్తుంది గద్వాలకి వెళ్ళి, మనం ఆడ పోతే అక్క మన గురించి అందరి గురించి మాట్లాడుతుంది. టైం ఆమె వచ్చే మనం ఇక్కడికి వెళ్ళి అక్కడ వెళ్ళేసరికి ఆమె వచ్చేస్తుంది అంతే. ఎందుకంటే ఇక్కడ పెడుమూడు స్టార్ట్ అవుతాయి, కొద్దిసేపు అయితే అంతా క్లబ్ ఇది. ఏ లేదు, లొకేషన్ షేర్ చేస్తే డైరెక్ట్ ఆడికి వెళ్ళిపోదాం అందరం. ఇప్పుడు ఎవరన్నా మారో సీనన్న, నల్గొండ జిల్లా నుంచి వచ్చినటువంటి సీనన్న మాట్లాడాల్సిందో కోరుతున్నాను. సభాధ్యక్షులు కొండోజు నరసింహాచారి గారికి మరియు ఇంకా
వేదికలు అందించిన పెద్దలందరికీ నా యొక్క వందనములు. జై విశ్వకర్మ, జై విశ్వకర్మ. శ్రీకాంత్ చారి అమర్ హై, శ్రీకాంత్ చారి అమర్ హై, శ్రీకాంత్ చారి అమర్ హై, శ్రీకాంత్ చారి అమర్ హై. ఈ స్లోగన్స్ ఫస్ట్ చెప్పాలి మనం ఎక్కడ పోయినా కానీ. శ్రీకాంత్ చారి మన తెలంగాణ మలిదేశ ఉద్యమంలో మొట్టమొదటి అమరుడైన వీరుడు. అయితే ఇది మనం కంపల్సరీ వీళ్ళకి మనం జ్ఞాపకం చేసుకుంటా మనం సభ నడపాలి. ఇంకోటి విశ్వకర్మ అంటే త్రేతాయుగంలో శ్రీమన్నారాయణ ఒక ఇల్లు కడతాడు. ఇల్లు కడితే అక్కడ పార్వతీ శివుడు కూడా పోతారు. అయితే పార్వతి ఏమంటే నాకు కూడా ఒక ఇల్లు కావాలని చెప్తే మనకు పడదు, మనం ఇక్కడనే కొండలలో కుట్టాలన్నా లేదా నాకు ఇల్లు కావాలని చెప్తే విశ్వకర్మ పిలిపిస్తారు. అప్పుడు విశ్వకర్మ పిలిపించి ఆర్కిటెక్చర్, ఇప్పుడు ఆయన త్రేతాయుగంలో ఆర్కిటెక్చర్, పెద్ద ఆర్కిటెక్చర్, దేవుళ్ళకు ఇల్లు కట్టిన ఆయన విశ్వకర్ముడు. అయితే ఆయన అంటాడు, ఈయన చెప్తే ఈయన డిజైన్ చేస్తాడు. ఆ డిజైన్ ఇల్లు కడతా అంటే లంకలో ఇల్లు కడతారు. అది లంకలో ఇల్లు కట్టిన తర్వాత గృహప్రవేశంకు రావణుని తండ్రికి పిలుస్తారు. రావణుని తండ్రికి పిలిస్తే రావణుడు తాడు అప్పుడు బ్రాహ్మణుడు, ఆయన పూజ చేస్తాడు. పూజ చేసినాక రావణుడు అడుగుతాడు, గురుదక్షిణ అడుగుతాడు శివుడికి. గురుదక్షిణ అడిగితే శివుడు అంటే ఏం కావాలంటాడు, ఈ ఇల్లు నాకు ఇచ్చేయమంటాడు ఆయన. ఆ ఇల్లు ఆయనకి ఇచ్చేస్తారు. ఇచ్చేసినాక పార్వతీదేవి శపిస్తుంది. ఏమని, ఈ ఇల్లు కాలిపోతుంది ఒక రోజు అని చెప్పిస్తుంది. ఆ తర్వాత అది కాలిపోతుంది. అంటే అంత పెద్ద కులంలా పుట్టిన విశ్వకర్మలకు ఈరోజు పోలీసుల వేధింపులు అనేటివి, ఇది చాలా అన్యాయం. దీనికి ఫస్ట్గా డీజీపీని కలవాలి, పోలీస్ హోమ్ సెక్రటరీని కలవాలి. ఒకటి మానవ హక్కుల సంఘంలో కూడా ఒక కేసు ఫైల్ చేయాలని నా యొక్క ఒక చిన్న సలహా. మానవ హక్కుల సంఘంలో కూడా మనం ఒకటి కేసు ఫైల్ చేయాలి. దీనికి మన ఒకటి స్టే ఆర్డర్ కూడా తెచ్చుకోవాలి మనం హైకోర్టు నుంచి. మా మీద కేసులు లేకుండా ఒక స్టే ఆర్డర్ కూడా దొరికితే కూడా ఒక మంచి అడ్వకేట్ని పట్టుకునేసి ఒక స్టే ఆర్డర్ను కూడా మనం తెచ్చుకుంటే కొంచెము పోలీసులకు కూడా భయం ఉండేటట్టు ఉంటుందని నాకు ఆ చిన్న సలహా. ఈ సమయం ఇచ్చినందుకు దాసోజు నరసింహాచారి గారికి, మీ అందరికీ నమస్కారం, ధన్యవాదాలు. థ్యాంక్ యూ అన్న. ఇప్పుడు జనగామ జిల్లా భువనగిరి చెప్తూ ఉన్నారు. ఎందుకంటే చాలా రోజుల నుంచి కూడా విశ్వకర్మ ఛానల్ నుంచి చాలా కష్టపడి వాళ్ళు అందరినీ కూడా ఒక తాటి మీదకి తేవడానికి చాలా కష్టపడుతూ ఉన్నారు. ఒక పక్క అటు కుల సంఘాలైనా మిగతా అన్ని సంఘాలు ఎట్లా కష్టపడుతూ ఉన్నాయో వీళ్ళందరినీ కూడా ఐక్యతతో పాటుగా రాజకీయ నాయకులను నిలదీసే కార్యక్రమాన్ని వీరు మాత్రమే భుజానికి ఎత్తుకున్నారు. కాబట్టి మీరందరూ కూడా వారికి మద్దతుగా ఇక్కడ దాకా వచ్చిన ప్రతి ఒక్కరికి కూడా నేను పేరున కృతజ్ఞతలు తెలియజేస్తూ ఉన్నాను. ఎందుకంటే ఎదుగుతున్న సమాజం లోపల ఎప్పుడు కూడా అనైక్యత అన్నది ప్రధానమైన అడ్డంకిగా ఉంటుంది. ఎదిగిన వాళ్ళకు ఐక్యత ఇన్నర్గా ఉంటుంది, వాళ్ళకు ఒక అవగాహన ఉంటుంది, కిందున్న అన్న ఐక్యత బయటపడుతూ ఉంటుంది. కానీ బీసీ కులాల లోపల ప్రధానంగా ఈ అనైక్యత అన్నది పెద్ద గొడ్డలి పెట్టులాగా ఉన్నది. ఏ ఉద్యమం వచ్చినా త్యాగాలు చేయడంలో మన బీసీలు ముందుంటూ ఉన్నారు. అందులోపల కూడా సహజంగానే ఆవేశంతో పాటుగా ఆలోచన ఉండి ప్రజల పట్ల కన్సర్న్ ఉండి సమాజం పట్ల ఈ సమాజం నాది అని భావించేటటువంటి హృదయం లోపల తడి కలిగినటువంటి విశ్వకర్మ బంధువులందరూ కూడా ప్రతి ఉద్యమంలో కూడా ముందున్నారు. సాయుధ పోరాటంలో మా నిజామాబాద్ జిల్లా లోపల సాయుధ పోరాటాన్ని చేసే వాళ్ళకు మా దగ్గర కమ్మరి వాళ్ళు తుపాకులు చేసి ఇచ్చారు, నాటు తుపాకులు. తర్వాత వచ్చినటువంటి నక్సలిజం ఉద్యమంలో కూడా మారోజు వీరన్న నుంచి ఎంతోమంది, మారోజు వీరన్న, స్వర్ణక్క, ఎంతోమంది దీంట్లో కూడా ఈ ఉద్యమంలో ప్రాణాలు ఇవ్వడం జరిగింది. దాని తర్వాత వచ్చిన తెలంగాణ ఉద్యమం లోపల తొలి అమరుడు శ్రీకాంతాచారి నుంచి ఉద్యమానికి దిక్సూచిలా నిలబడి తను వేలు చూపిస్తే కోట్లాది మందికి దారి చూపెట్టిన పెద్దలు జయశంకర్ దాకా ప్రతి ఒక్కరు కూడా ఉద్యమం లోపల ముందు నడిచి ఈ ఉద్యమాన్ని ఇంకా గ్రామానికి తీసుకెళ్లడంతో పాటుగా ఉద్యమాన్ని ఉధృతం చేసిండ్రు. ఉద్యమం లోపల అనేక సంస్థల పద్మాచారి గారైనా సరే, జూలూరు గౌరీశంకర్ గారైనా సరే, సంకోజు వేణి గారైనా సరే, ఎంతోమంది కూడా ఉద్యమం లోపల ఏర్పడ్డ ప్రతి సంస్థ లోపల కూడా దాని వెనక కృషి తెలంగాణ వాదులది ఎట్లా ఉన్నదో దాని అందరికీ కీలకంగా ఒక చుక్కానిలాగా ఉండి అందరినీ కలుపుకొని ముందుకు నడిచింది
మన విశ్వకర్మ సోదరులు అని చెప్పి నేను గర్వంగా చెప్తా ఉన్నాను. మొదటి నుంచి కూడా అత్యంత ఆలోచన కలిగినటువంటి ఈ కమ్యూనిటీ చెప్తారు కదా పెద్దలు, నభూమి నజలంచైన నతేజో నచవాయిత నచ బ్రహ్మ నచ విష్ణు నచ రుద్రశ్చ తారక సర్వశూన్య నిరాళంబే స్వయంభూ విశ్వకర్మణ. ఏమీ లేని కాలం లోపల ఆ శూన్యం నుంచి మొత్తం సృష్టిని నిర్మించినటువంటి విశ్వకర్మ భగవానుడి అంశీభూతులైన మనం, వారి వారసులమైన మనం ఆ స్ఫూర్తిని అందుకొని ఇవాళ ప్రపంచాన్ని కాపాడుతూ మన బతుకు తెరువు కోసం తనలాడేటటువంటి పరిస్థితులప్పటికీ మనం చేరుకుంటా ఉన్నాం. ఏ నినాదం వెనుక ఎవరి ప్రయోజనాలు ఉన్నాయో అర్థం చేసుకున్నంత కాలం మనం మోసపోతూనే ఉంటామని చెప్పి పెద్దలు చెప్తారు. చాలామంది సమాజాన్ని తెలుసుకున్నవారు, చదువుకున్నవారు చెప్తారు. కాబట్టి ఆ నినాదాల వెనుకున్న ప్రయోజనాలు ఎవరివి అన్నది మనం గుర్తు చేసుకోకపోతే మళ్ళీ మనం మోసపోతూ ఉంటాం. ఇవాళ మన కోసం మనం మాట్లాడుకోవాల్సిన సమయం వచ్చింది, మన కోసం మనం కొట్లాడాల్సిన సమయం వచ్చింది. చాలామంది పెద్దలు చెప్తారు, వేదాల లోపల ఎన్నో శ్లోకాలు ఉన్నాయి. త్రేతాయం మంత్రశక్తి ద్వాపర యుద్ధశక్తి. ఈ శ్లోకం మొత్తం చివరిలో ఏముంటుంది అంటే సంఘశక్తి కలవయుగే అంటుంది. త్రేతాయుగం లోపల మంత్రాలతోని ప్రతిదీ కూడా సాకారమైంది, వాళ్ళు ఏది కోరుకుంటే అది జరిగింది. కానీ ద్వాపర యుగంకి వచ్చేటప్పటికి మంత్రాలతో కాలే పని, యుద్ధాలు చేసి సాధించారు. కానీ ఈ కలియుగం లోపల యుద్ధాలు కూడా మనం ఎవరితో చేయవలసిన అవసరం లేదు. మనందరం ఒకటిగా ఉంటే ఏదైనా సాధించవచ్చు. కావాల్సింది ఐక్యత మాత్రమే, కేవలం ఐక్యత, ఇంకోటి ఏది కాదు. మన దాంట్లో కూడా ముందు పోతూ ఉంటే వాంతో ఏమవుతుందని మనమే అంటే కాని ముచ్చట తప్పది. మన దగ్గర ఉన్న పిల్లగాడు ఎవరన్నా ఒక అడుగు ముందుకేసే వాడు మా అడుగు మీద కూర్చుంటుండే అంటే అట్లా మన పక్కనున్నోడు ఒక ఎదుగుతాం, సంతోషపడాలి కదా. సో వాడు పోకుండా ఇంకోటి వస్తాడు కదా, కురిచేత ఖాళీ ఉండదు కదా. కానీ వేరేవాడు ఎవడో ఎదిగితే ఓకే, మనోడు పక్క నుంచి పోవద్దు, వాడు మనోడు ఇక్కడనే ఉండాలి. అట్లా అనుకోవద్దు ఎప్పుడు కూడా. నేను ప్రతి ఒక్కరికి ఏ సమావేశం పోయినా కూడా మన జాతి బంధువులది నేను ఒకటే మాట చెప్తా, మీరు మీ పిల్లల్ని మొత్తం మీ సర్వస్వం పెట్టి చదివించండి, వాళ్ళని ఒక మెట్టు పైకెక్కించండి. వీడు పెద్దగా తిండి పెడతాడో లేదో అని అనుకోకండి. ఎందుకంటే మిగతా కమ్యూనిటీలలో ఎవరు కూడా అట్లా అనుకోవట్లేదు, మనం ఎందుకు అనుకోవాలా? మన కమ్యూనిటీలలో 20 మంది పిల్లలు చదువుకొని బాగుపడతారు, మనం వాళ్ళని చూడం. ఎవడో ఒకటి తల్లికి తిండి పెట్టనోడు ఉంటాడా, వాడిని మనం ఆదర్శంగా తీసుకుంటాం. వాడు పెట్టలేదురా మళ్ళీ వీడు పెడతాడో పెట్టడం అని. దయచేసి ఎప్పుడు కూడా పెద్దగా ఆలోచించండి. నేను చదువు చూసిన ఎంతోమంది అగ్రకులాల పిల్లలు ఒక పూట ఉపవాసం ఉండి కూడా పెద్ద గ్రూప్స్కి చదువుతూ ఉంటారు. మన పిల్లలు ఎందుకు అంత గొప్పగా కల్పన చేసుకోలేకపోతూ ఉన్నారు? మన తల్లిదండ్రులు ఎందుకు అట్లా త్యాగాలు చేసుకోలేకపోతున్నారు? ఏదో గుంట భూమి ఉన్నది ఆమె పిల్లని చదివిస్తే ఏమైంది, రేపు పొద్దున వాడు పెట్టడా? మనం ఎందుకు ఇది కూడా అమ్మేసి ఎట్లా బతుకుతాం రా అనే భయం ఎందుకు? చేతులు కాళ్ళు లేవా, కష్టం చేసుకుని బతకలేమా? ఇన్నేళ్ళు మన పెద్దలు బతకలేదా కరువు కాలంలో? మనం ఎందుకు ఒక మెట్టు ఎక్కడానికి త్యాగాలు చేయలేకపోతున్నాం? కాబట్టి త్యాగాలకు సిద్ధపడాలి, ఐక్యతకు సిద్ధపడాలి, కొట్లాడాలకు సిద్ధపడాలి. సహజంగానే మనకున్నటువంటి ఇంజనీరింగ్ స్కిల్స్ కానీ మనకున్నటువంటి సృజనాత్మకత ఖచ్చితంగా మనం ఎక్కడికో తీసుకుపోతుంది. కావాల్సింది ధైర్యం అండ్ ఐక్యత మాత్రమే అనేది మరోసారి నేను మీ అందరికీ గుర్తు చేస్తూ ఉన్నాను. మీరు అనేక ఉద్యమాలు చూసిరు, అనేక సంఘాలు చూసిరు. మనం ఎందుకు ఎక్కడ ముందుకు పోలేదు అంటే ఇంత సంఖ్య ఉన్నా కూడా చిన్న కమ్యూనిటీలు కూడా వాళ్ళకి కావాల్సినవి సాధించుకోగలిగారు. మనం ఎందుకు సాధించుకోలేకపోయినాం? ఖచ్చితంగా కూడా మనం సాధించుకోవాల్సిన సమయం ఆసన్నమైంది. ఇప్పుడు నడుస్తున్నది బీసీల కాలం. ఈ బీసీల కాలం లోపల మన జాతి బంధువులు కూడా ఒక్క మాట మీద ఉండాలి, ఐక్యంగా ఉండాలి. ఎవరు ముందుకు పోయినా కూడా అందరూ వాళ్ళకు చేయూతనియ్యాలి. ఆ నినాదం మనది కదా. ఆ కులానికి ఇప్పుడు ఒక నినాదం తీసుకుని నరసింహచారణ ముందుకు పోతా ఉన్నాడు, రేపు సాకారం అయితే ఆయన ఒక్కడికే బెనిఫిట్ జరుగుతుందా? ఆ చట్టం లోపల ఏదైనా మార్పు జరిగితే ఆయన ఒక్కడికే బెనిఫిట్ అవుతుందా? మన అన్నలు, మన బావలు, మన తమ్ముళ్ళు, మన కొడుకులు అందరూ కదా బాగుపడేది. ఎందుకు అట్లా ఆలోచించలేకపోతున్నాం? ఆ వ్యక్తిని ఎందుకు చూస్తున్నాం మనం? ఇది నేను ఒక వ్యక్తిని ఎగ్జాంపుల్గా చెప్తా ఉన్నాను. ఇది ప్రతి కులంలో జరుగుతూ ఉన్నది, ప్రతి కుల సంఘంలో జరుగుతూ ఉన్నది. నేను మొత్తం బీసీల గురించి మాట్లాడుతూ ఉన్నా, కేవలం విశ్వబ్రాహ్మణుల గురించి మాత్రం కాదు. దయచేసి అనైక్యత ఉన్న కులాల లోపల మనం వెనకబడడానికి కారణం కేవలం అనైక్యత మాత్రమే. కాబట్టి ఇక ముందుకు పోవడానికి ఇది ఒక మంచి అవకాశం వచ్చింది. నడుస్తున్నది బీసీల కాలం కాబట్టి ఈ చైతన్యం ఏదైతే వచ్చిందో దీన్ని అందిపుచ్చుకోవాలా, దీన్ని కాపాడుకోవాలా, ఐక్యతను ముందు పెట్టి సాధించుకోవాలా. ఇప్పుడు తెలివితోని పని జరగదు, ఐక్యతతో పని జరుగుతుంది. మనకన్నా ఇంకెక్కువ తెలివి ఉన్న వాళ్ళు ఎంతోమంది కూడా చరిత్ర కాలగర్భంలో కలిసిపోయినారు. ఇది తెలివితోని పనులు జరిగే కాలం కాదు. మనం ఎవరిని మోసం చేయడానికి బయలుదేరలేదు. మనం ఐక్యతతోని ప్రజాస్వామ్యం లోపల మన హక్కుల్ని సాధించుకోవడానికి బయలుదేరినాం. కావాల్సింది ఐక్యత మాత్రమే. ఈ ఐక్యతకు నాంది పలుకుతూ వారు ఈరోజు మీటింగ్ పెట్టడం ఎంత గొప్ప విషయమో దానికి మీరందరూ కూడా బంధువులు వివిధ జిల్లాల నుంచి కూడా కష్టమైన నష్టమైన కూడా మీ పనులు వదులుకొని ఇక్కడ దాకా వచ్చి మద్దతు తెలపడం అన్నది కూడా అంతే పెద్ద విషయం. ప్రతి ఒక్కరికి కూడా నేను కృతజ్ఞతలు తెలియజేస్తా ఉన్నాను. కవితక్క గారి మీటింగ్కి ఈ టైంకు రావాల్సింది ఉండే, వారు మధ్యలో ఉండి రాలేకపోయినారు, లేట్ అవుతా ఉన్నది. కాబట్టి నేను మీకు ఒక పెద్ద మనసుతోని మీరు ఈ జాప్యాన్ని, ఈ ఆలస్యాన్ని క్షమించి
మీరు ఇంటికి రావాల్సిందిగా, కవితకు ఇంటికి రావాల్సిందిగా మీ అందరినీ కూడా ఆహ్వానిస్తూ ఉన్నాను. మీకు ఇంటికి పోవడం, మళ్ళీ మీ ఊర్లకు పోవడంలో ఇబ్బంది అవుతుందన్న సంగతి నాకు తెలుసు. కానీ మిమ్మల్ని కలవకుండా నేను కలవాల్సిందే అని చెప్పి అక్కగారు చెప్పడంతో మిమ్మల్ని రిక్వెస్ట్ చేయడానికి నేను ఇక్కడ దగ్గర రావడం జరిగింది. థ్యాంక్ యూ సో మచ్. ఇప్పటి బిఎన్ఎస్ఆర్ 317 యాక్టులో సవరణ గురించి ఈరోజు కొండోజు నరసింహచారి గారు ఇక్కడ ప్రెస్ క్లబ్లో ఒక రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహించినారు. అయితే దీనివల్ల భవిష్యత్తు కార్యక్రమం ఏందనేది కొండోజు నరసింహచారి అడుగుతాం. జై తెలంగాణ, జై స్వర్ణకార, జై విశ్వకర్మ. ఎప్పుడో బ్రిటిష్ వాళ్ళు తెచ్చినటువంటి 411 యాక్టు ఏం చెప్తా ఉందంటే, దొంగతనం చేసి దొరికితే ఆ సొత్తు ఎవరికైనా అమ్మితే తెలియక కొంటే ఆ దొంగతో పాటు ఇతనికి కూడా శిక్ష అని చెప్పేసి చెప్తుంది అని చెప్పి పోలీసు వాళ్ళు వేధిస్తూ ఉన్నారు చాలా సంవత్సరాలుగా. మేమేం కోరుకుంటా ఉన్నాం రాష్ట్ర ప్రభుత్వాన్ని అంటే, రాజకీయ నాయకుల అవసరాల కోసం రాజ్యాంగంలో ఎన్నో సవరణలు చేసిర్రు, చట్టాలలో ఎన్నో మార్పులు తెచ్చిర్రు. కావున ఈ 411 యాక్టులో తప్పకుండా మార్పు తీసుకురావాలి. తీసుకొచ్చి ఒకవేళ దొంగతనం చేసి దొరికితే ఆ దొంగ యొక్క చిరచర ఆస్తులు వేలం వేసి జప్తు చేసి రికవరీ చేసుకొని ఎవరింట్లో అయితే దొంగతనం జరిగిందో వాళ్ళకి రికవరీ ఇవ్వాలి. అట్లాంటప్పుడు దొంగతనాలు జరగవు. ఆ దొంగతనం చేయాలంటేనే భయపడతాడు. దొంగ దగ్గర ఎలాంటి ఆస్తులు లేకపోతే ఆ దొంగను జీవితాంతం జైల్లో పెట్టండి, మళ్ళీ బెయిల్ తీసుకొని దొంగతనాలు చేస్తే ఉరిశిక్ష తీయండి, అప్పుడు దొంగతనాలు జరగవు. ఇప్పుడున్న 411 యాక్ట్ ఏం చెప్తా ఉందంటే, దొంగకు 3 నెలల్లో బెయిల్ వస్తుంది, ఆ దొంగ యథావిధిగా మళ్ళీ దొంగతనాలు చేస్తాడు, ఆస్తులు కొంటాడు, బిల్డింగులు కొంటాడు, భూములు కొంటాడు, మళ్ళీ దొంగతనం చేస్తాడు, మళ్ళీ దొరుకుతాడు, మళ్ళీ జైలుకు పోతాడు, మళ్ళీ వస్తాడు. మళ్ళీ ఒక్కొక్క దొంగ మీద 400 నుంచి 500 కేసులు ఉన్నాయి. ఎందుకోసం ఉన్నాయి? 411 యాక్టు వాళ్ళని కాపాడుతుంది. దొరై తిరుగుతుండు. ఈ వెండి బంగారం వ్యాపారస్తులు స్వర్ణకారులు దొంగలుగా చిత్రీకరించబడతా ఉన్నారు. అందుకొరకు రాష్ట్ర ప్రభుత్వం 411 యాక్టు ఇప్పుడున్నటువంటి బిఎన్ఎస్ యాక్టులో 317 ఈ యాక్టులో సవరణ కొరకు అసెంబ్లీలో బిల్లు పెట్టి ఆ బిల్లును పాస్ చేసి పార్లమెంటుకు పంపిస్తే పార్లమెంట్లో కేంద్ర ప్రభుత్వం ఈ బిల్లు పాస్ చేసి సుప్రీంకోర్టు, హైకోర్టు వాళ్ళతో మాట్లాడి ఈ యాక్ట్లో మార్పు చేసినట్టయితే భారతదేశంలో దొంగతనాల శాతమే తగ్గిపోతుంది. దొంగతనాలు చేయాలంటే దొంగలు దడుచుకుంటారు. ఇప్పుడున్న యాక్ట్తో దొంగలు దడుచుకోవడం లేదు. హ్యాపీగా ఎంజాయ్ చేస్తూ దొంగతనాలు చేస్తూ ఆ యొక్క బంగారాలు అమ్ముకొని పైసలు తీసుకొని ఎంజాయ్ చేస్తూ ఉన్నారు. బంగారం అమ్మితే కొన్న వాళ్ళది కూడా అంతే నేరం అంటారు. మరి ఆ పైసలు దొంగతనం చేసి విచ్చలవిడిగా ఖర్చు పెడతాడు కదా, వైన్స్లలో వెళ్ళి మందు తాగుతాడు, ఆ వైన్స్ అతన్ని అరెస్ట్ చేయాలి. హోటల్లో పోయి బిర్యానీ తింటాడు, ఆ హోటల్ యజమానిని అరెస్ట్ చేయాలి. బట్టల షాప్లో పోయి బట్టలు కొంటాడు, ఆయనను అరెస్ట్ చేయాలి. కిరాణా షాప్లో పోయి సామాను కొంటే ఈయనను అరెస్ట్ చేయాలి. వీళ్ళందరూ చేయాలి కదా. రాజకీయ నాయకుని బర్త్డేలు చేస్తారు, ఆ దొంగతనం చేసిన పైసలతో ఫ్లెక్సీలు కడతారు, ఆ రాజకీయ నాయకులను కూడా అరెస్ట్ చేయాలి కదా. యాక్ట్ స్వర్ణకారులకు ఒక రకంగా ఉంటుంది, పైసలు విపరీతంగా ఖర్చు పెడితే పైసలు తీసుకున్నానికి ఒక రకంగా ఉంటుంది. అంటే పైసల మీద దొంగ పైసలను రాసి పెట్టింది లేదంటారు. బంగారం మీద కూడా ఇది దొంగతనం చేసిన బంగారం అని రాసి పెట్టింది ఉండదు. ఒకవేళ స్వర్ణకారులను కూడా అరెస్ట్ చేయాలంటే, వెండి బంగారం వ్యాపారాలు అరెస్ట్ చేయాలంటే ఆ దొంగతనం చేసిన పైసలతో ఫ్లైట్ ఎక్కి గోవాకు పోతే ఆ ఫ్లైట్ నడిపినోడిని, ఫ్లైట్ టికెట్ ఇచ్చినోడిని అరెస్ట్ చేయరు. ఆ పైసలతో బస్సు ఎక్కి బస్సులో తిరిగితే ఆ బస్సు డ్రైవర్ను, కండక్టర్ను, ఆ బస్సు ఎండీని కూడా అరెస్ట్ చేయండి. ఇవి దొంగతనం చేసిన పైసలు నువ్వు ఎట్లా టికెట్ ఇచ్చినావు, నువ్వు ఎట్లా దొంగను ఎక్కించుకొని డ్రైవింగ్ చేసినావు అని చెప్పేసి ఆ రకంగా ఉండాలి యాక్టు. ఇది ఒక దొంగ యాక్టు, పనికి మాలిన యాక్ట్. అప్పుడు ఎవడో బ్రిటిష్ వాడు పెట్టిన యాక్టును కొనసాగిస్తుర్రు. అది కొనసాగించకుండా ఆ యాక్టులో మార్పు చేయాలని చెప్పేసి మేము రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ ఉన్నాం. త్వరలో ఇది ప్రభుత్వం ఏర్పడి 20 నెలలు అవుతుంది కాబట్టి ఏర్పడ్డాక 6 నెలల ఇందిరా పార్క్ దగ్గర శాంతియుతంగా ప్రభుత్వాన్ని రిక్వెస్ట్ చేస్తూ ఒక దీక్ష చేపట్టినాం. ఈరోజు సోమాజిగూడ ప్రెస్ క్లబ్లో రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహించినాం. నెక్స్ట్ 1,00,000 మందితో విశ్వకర్మ స్వర్ణకార సింహ గర్జన నిర్వహిస్తాం. అసెంబ్లీ గేట్లు బద్దలు కొట్టుకొని మా గొంతు
అసెంబ్లీలో కినబోయే విధంగా, ముఖ్యమంత్రి గారి ఇంట్లో కినబోయే విధంగా, మంత్రుల ఇళ్లల్లో కినబోయే విధంగా, ఆ గాంధీ భవన్లోకి మా విశ్వకర్మల గొంతు వినబోయే విధంగా ఆ గర్జన ఉంటుంది. సింహ గర్జన అంటే సింహం గర్జిస్తే ఏ రకంగా అయితే ఉంటుందో విశ్వకర్మల గర్జన కూడా అదే రకంగా ఉంటుంది. ఈరోజు తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డదన్న, ఈరోజు వీళ్ళు ముఖ్యమంత్రి పదవులలో మంత్రుల పదవులలో ఉన్నారు అన్న, అది విశ్వకర్మ జాతీయుల భిక్ష అని చెప్తా ఉన్నాం. ఒక ప్రొఫెసర్ జయశంకర్ సారు, ఒక శ్రీకాంతాచారితో పాటు 38 మంది విశ్వకర్మ జాతి బిడ్డలు ప్రాణాలు వదిలితే ఆ ప్రాణాల పునాదుల పైన, రక్తం ముద్దల పైన, మాంసం ముద్దల పైన ఏర్పడ్డదే ఈ తెలంగాణ రాష్ట్రం. ఆ రోజు విశ్వకర్మ జాతీయులు ప్రాణాలు అర్పించకపోతే ఈరోజు తెలంగాణ రాష్ట్రం ఏర్పడేది కాదు. తెలంగాణ సాయుధ పోరాటంలో మా విశ్వకర్మ జాతి బిడ్డ మారోజు వీరన్న తుపాకీ తూటాల గుండెలను అడ్డం పెట్టి జై తెలంగాణ అని చెప్పేసి నినదించే బిడ్డ మారోజు వీరన్న అని చెప్పి తెలియజేస్తూ ఉన్నాం. చంద్రబాబు నాయుడు సంపేపిస్తే చంద్రబాబు నాయుడు గతి ఏమైంది? మొత్తం తెలంగాణ రాష్ట్రంలో నామ రూపాలు లేకుండా పోయింది తెలుగుదేశం పార్టీ. విశ్వకర్మలు విశ్వాసంగా ఉన్నన్ని రోజులు ఉంటారు, విశ్వరూపం చూపెడితే తట్టుకోవడం ఎవడి వల్ల కాదు అని చెప్పి చెప్తా ఉన్నాం. బీసీ జనాభాలో 6వ స్థానంలో మా జనాభా అని చెప్పి చెప్తా ఉన్నాం. మరొకసారి ముఖ్యమంత్రి గారికి రిక్వెస్ట్ చేస్తూ ఉన్నాం, విశ్వకర్మలను పిలిచి చర్చలు జరిపి మేము ముఖ్యమంత్రి పీఠం అడుగుతలేము, మంత్రి సీట్ అడుగుతలేము, 411 యాక్ట్లో సవరణ కొరకు బిల్లు పెట్టి ఆ బాలుని తీసి కేంద్ర ప్రభుత్వం కోర్టులో పడేయండి, కేంద్ర ప్రభుత్వంతో మేము మాట్లాడతాం, వాళ్ళు తీసి సుప్రీంకోర్టులో వేస్తారు ఆ బాల్ను. సుప్రీంకోర్టులో మేము కొట్లాడడానికి రాష్ట్ర ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వం మాకు సపోర్ట్ తెలియాలని చెప్పేసి సూచిస్తూ ఈ యొక్క సోమాజిగూడ ప్రెస్ క్లబ్కు రౌండ్ టేబుల్ సమావేశానికి వచ్చినటువంటి పెద్దలందరికీ, ఎమ్మెల్సీ దాసో శ్రావణన్నకు, బీసీ సంఘాల జేఏసీ చైర్మన్ కుందారం గణేష్ అన్నకు, జాతీయ బీసీ సంక్షేమ సంఘం అధ్యక్షులు జాదుల శ్రీనివాస్ గౌడ్ అన్నకు, బీసీ కమిషన్ మెంబర్ మాజీ ఉపేందర్ చారన్నకు, స్వర్ణకార సంఘాల నాయకులకు, ప్రతి ఒక్కరికి కూడా నాతో మాజీ ఐఏఎస్ ఆఫీసర్ చిరంజీవులు సార్ గారికి ప్రతి ఒక్కరికి కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నాం. జై విశ్వకర్మ. ఈరోజు మనతో పాటు వాయిస్ ఆఫ్ తెలంగాణ అధినేత కూడా పాల్గొనడం జరిగింది, తనకు కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. జై తెలంగాణ, జై విశ్వకర్మ, విశ్వకర్మల నాయకత్వం, స్వర్ణకారుల నాయకత్వం. పనులు లేకుండా కూడా కూలి పనులకు పోదామన్నా కూలి పనులు కూడా దొరకకుండా అయిపోయినాయి మా విశ్వకర్మ జాతిలో. ఆఖరి మా విశ్వకర్మలు కూలి చేసే వాళ్ళు కాదు, ఒక్కరు పని చేస్తే 10 మంది మా కులవృత్తులు. ఏ కులాన్ని మేము కించపరచకుండా కులవృత్తులను పెంచుకుంటా మేము బతుకుతుంటే ఈ మధ్యన మొత్తం ఒక గుండులాగా వాడి 19 వెనకాల గుమ్మడి అది వాడే గుమ్మడి, దాన్ని ఏమంటారు గుమ్మడికాయ, అట్లా పడేట్టుగా మాకు పడ్డది. ఇప్పుడు తెలంగాణలో ఇప్పుడు ఎక్కువ శాతం మార్వాడీలు వచ్చారు, రాజస్థానీలు కలకత్తా వాళ్ళు వచ్చి పల్లెటూరు గ్రామాల్లో ఎండి బంగారం కుదబెట్టుకుంటా అని చెప్పి వాళ్ళే పుస్తమట్లు అమ్ముతున్నారు, వాళ్ళే బంగారం నాణాలు చేయిస్తున్నారు, వాళ్ళే పటగోసులు అమ్ముతున్నారు, వాళ్ళే ముండగాజులు అమ్ముతున్నారు. ఇప్పుడు స్వర్ణకారులకు పని లేకుండా పోయింది. వెంటనే ఈ ప్రభుత్వం మాకు పనులు లేకుండా కడుపు కొట్టారు కాబట్టి వాళ్ళను ఇక్కడి నుంచి తరిమి కొట్టాలి.